నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్మికుల సమ్మె జయప్రదం. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో కరీంనగర్ జిల్లాలోని బీఆర్టీయూ, సిఐటియు, ఏఐటియుసి, టీయూసీ, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం, స్వాతంత్ర ఫెడరేషన్ సంఘాలు కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున నిర్ణయించారు. కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాలు చేస్తామని, ఈ చట్టాలను ఉపసంహరించుకునే వరకు బీజేపీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్పారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని బీఆర్టీ యూనియన్ అనుబంధ సంఘాలైన మున్సిపల్ యూనియన్, ఆటో యూనియన్, హమాలీ యూనియన్, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ రంగం సంఘం, ఆశా వర్కర్స్ తదితర సంఘాలు పాల్గొన్నాయి. నిరసన ర్యాలీలో టీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ సంఘం అధ్యక్షుడు దావు రాజమల్లయ్య, అమాలీ సంఘం అధ్యక్షులు రాఘవులు, ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, మధ్యాహ్న భోజనం జిల్లా అధ్యక్షురాలు మంజుల, భవన నిర్మాణ రాగం అధ్యక్షులు రాములు, మున్సిపల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు పొన్నం లింగయ్య, గడ్డం సంపత్ మల్లయ్య, చంద్రకళ, సునంద, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సిఐటియు అధ్యక్షులు గిట్ల ముకుందారెడ్డి, టీయూసీఈ జిల్లా అధ్యక్షులు జిందం ప్రసాద్, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ మరియు స్వతంత్ర ఫెడరేషన్ అధ్యక్షులు, ఎల్ఐసి అధ్యక్షులు, బ్యాంకింగ్ రంగం అధ్యక్షులు, ఇతర రంగాల అధ్యక్షులు పాల్గొన్నారు. వందలాది మంది కార్మికులు ఈ రోజు సమ్మెలో పాల్గొని గీతా భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. అమ్మయ్య, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా అన్ని రంగాల కార్మికులు ఈరోజు సమ్మెలో జిల్లాలో పాల్గొనడం జరుగుతుంది. మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలో కూడా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నవి. ముఖ్యంగా ఈ యొక్క సమ్మె ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లను చేసి కార్మికులను కట్టుబానిసలుగా చేయడం అనేది జరుగుతుంది. దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సమ్మె చేస్తున్నాం. దాంతోపాటుగా రైతులకు విత్తనాలకు ఏదైతే ఉందో చట్టం కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి విత్తన చట్టం తీసుకురావడం అనేది జరిగింది. ఆ చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే విద్యుత్ సంస్కరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని దుర్మార్గంగా దాన్ని కూడా రద్దు చేయాలని ప్రధానమైనటువంటి 9 డిమాండ్లు పెట్టి ఈరోజు మేము ఈ దేశవ్యాప్తంగా భాగంగానే మేము కరీంనగర్ జిల్లాలో దీన్ని సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నువ్వు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను కనుక నువ్వు అవలంబిస్తే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మేము సమ్మెను చేస్తాం. జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి ఇంకా అనేక పోరాటాలు నిర్వహిస్తాం. వెంటనే దుర్మార్గమైనటువంటి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఐక్యవేదిక ద్వారా. నా పేరు ఎస్వి రమ, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్లు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని సవరించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. మొత్తం కూడా కార్మికుల్ని కట్టు బానిసలు చేస్తూ సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు లేకుండా చేసింది. 4 లేబర్ కోడ్లు తీసుకురావడమే కాదు, నవంబర్ 1వ తారీఖున నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి, అంటే ఏదైతే బ్రిటిష్ నాటి కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు మొత్తం కూడా పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఊడిగం చేసేలాగా మొత్తం మార్చివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ప్రధాన డిమాండ్ ఏంటంటే కార్మిక చట్టాలు ఏవైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో అవి రద్దు చేయాలి, 29 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. అట్లాగే శ్రీనివాసరెడ్డి, బీఆర్టీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 4 లేబర్ కోడ్ల మీద సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి బీఆర్టీయూ యూనియన్ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉంది. మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ హిందూవాదం కింద హిందువులు అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 60 కోట్ల మంది కార్మికులను
హిందూవాదం కింద తీసుకొచ్చి మరి హిందువుల పొట్టగొట్టి హిందువుల అయినటువంటి కార్మికులను అణగారిన వర్గాలైనటువంటి కార్మికులను కార్పొరేట్ వ్యవస్థల కింద మరి ఉక్కుపాదంగా తొక్కి ఇలా ఈ వెనుకట 1936లో తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను ఇవాళ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల పొట్టగొట్టే విధంగా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేస్తూ ఉంది. వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలి, మరి పూర్వం ఉన్నటువంటి చట్టాలని అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకు ఇవాళ పొట్టగొడితే కార్మికుల కడుపు కాలితే బిడ్డ రేపు నరేంద్ర మోడీ నిన్ను గద్దె దించే వరకు ఈ కార్మికులు పోరాటం చేస్తే నీకు గద్దెనే ఉండదనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని మరి కార్మికులకు సంబంధించినటువంటి ఈ కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిపి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ 30 కోట్ల మందితో చేస్తున్న ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో 60 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా చేసే విధంగా మేము ప్లాన్ చేసి ఖచ్చితంగా ఈ చట్టాలను వెనుకకు తీసుకునే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి కార్మిక సంఘాలు ఇవాళ సమ్మెను విజయవంతం చేసినందుకు వీరందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ వెంటనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోట్లను ఉపసంహరించుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్ మాట్లాడుతున్నా. ఈరోజు కేంద్రం తలపెట్టిన 4 లేబర్ కోడ్ల విషయానికి వస్తే ఈరోజు కేంద్రం కానీ ఇటు మాకు రాష్ట్రం కానీ మా ఆటో కార్మికుల పక్షాన ఒక్క వ్యక్తి కూడా మాట్లాడకపోవడం కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఉచిత పథకం మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. అయితే నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి మా ఆటో డ్రైవర్లు పొట్టగొట్టి జీవనోపాధి కోల్పోయి ఉచిత బస్సు వల్ల జీవనోపాధి కోల్పోయి ఎందరో మంచాన పడి చాలామంది హార్ట్అటాక్తో మరణించడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే నేను చెప్తున్నా, ఈ ఉచిత బస్సు మాకేం చెడు కాదు. మా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తానన్న 12,000 రూపాయల పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆటో కార్మిక